హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను మీకు లాస్ట్ వీడియోలో ఫుట్టింగ్స్‌కి ఎంత ఖర్చయిందని జెప్పేసి డీటెయిల్‌గా ఒక వీడియో జేశాను. లైక్ ఫౌండేషన్ తీసినప్పటి నుంచి కాంక్రీట్ మనకి ప్లింత్ బీమ్స్ పోసే వరకు, మట్టి ఫిల్ చేసే వరకు కూడా అసలు ఎంతెంత ఖర్చయింది, వేటికి ఎంతెంత ఖర్చయిందనే విషయాలు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే గనక ఆ వీడియోనైతే చూడండి. దాని కంటిన్యూషన్ అనుకోవచ్చు ఈ వీడియో. బికాజ్ ఎందుకంటే ఆ సైట్ ఇప్పుడు ఖమ్మంలో మనం చేస్తున్న 10,300 స్క్వేర్ ఫీట్ కన్‌స్ట్రక్షన్ G+2+ పెంట్ హౌస్ కన్‌స్ట్రక్షన్ ఏదైతే ఉందో G+3ది దానికొచ్చేసేటప్పటికి మనకిప్పుడు స్లాబ్ లెవెల్‌కైతే వచ్చింది. సో, మనం ఫస్ట్ స్లాబ్ వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో ఫస్ట్ స్లాబ్ అయితే ఏస్తున్నాము. సో, దాని గురించి అని జెప్పేసి నేను మన కస్టమర్‌కైతే గనక నేను డీటెయిల్డ్‌గా ఒక రివ్యూ ఇవ్వడం జరిగింది. లైక్ ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత అగ్రిగేట్ పడుతుంది, అంటే ఎంత ఖర్చొస్తుంది, మాన్యువల్‌గా ఎళ్తే ఏంటి, లేదు అంటే ఆర్ఎంసీ అంటే రెడీ మిక్స్ కాంక్రీట్‌లో ఎళ్తే ఏంటి, ఎంతెంత ఖర్చు వేటికి ఎంత డిఫరెన్స్ వస్తది. ఇదంతా కూడా ఒక డీటెయిల్డ్ రివ్యూ అయితే ఇచ్చాను క్లయింట్‌కి. సో, అదే ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడైతే ప్రొవైడ్ చేయబోతున్నాను. మీకు ఇప్పుడు స్క్రీన్‌లో కనిపిస్తున్నట్టుగానే ఇదొచ్చేసేటప్పటికి స్లాబ్ ప్లాన్ అండి. ఈ స్లాబ్ ప్లాన్‌లో మనకి ఎన్నెన్ని బీమ్స్ వస్తున్నాయి, ఏంటి, ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది అని జెప్పేసి అయితే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ఈ స్లాబ్ ప్లాన్‌ని పట్టుకునే మనకసలు ఏంటంటే ఇప్పుడు ఎంత ఐరన్ యూజ్ అవుతుంది, లేదంటే స్టీల్ యూజ్ అవుతుంది, లేదంటే మనకి ఎన్ని క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ అనేది యూజ్ అవుతుంది అనే విషయాన్ని అయితే మనం డీటెయిల్‌గా తెలుసుకోవచ్చు ఈ స్లాబ్ ప్లాన్ ద్వారా. సో, నేను ప్రస్తుతానికి ఐరన్ ఆర్ స్టీల్ ఎంత యుటిలైజ్ చేస్తున్నాం అనేది అయితే పక్కన పెడుతున్నాను. బట్ కాకపోతే ఆర్ఎంసీ లేదంటే గనక మాన్యువల్‌గా ఎళ్ళినా సరే మనకి ఎంత సిమెంటు, ఎంత మనకేంటంటే సాండ్, అలాగే అగ్రిగేట్ యూజ్ అవుతుందనే విషయాలైతే మనం ఇప్పుడు డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. మీకు మెయిన్‌గా చిన్న విషయం అయితే క్లారిటీ అండ్ లైక్ తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే మీకు ఓకే. లైక్ ఏంటంటే M20, M25 అని చెప్పేసి మెయిన్‌గా మనం స్లాబ్స్ గానీ, ఫుటింగ్స్ గానీ వాటికి ఒక మీడియం సైజ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌కి అయితే చిన్న సైజ్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌కి అయితే M20 వరకు వాడొచ్చు. అండ్ కొంచెం ఒక G+3 లాంటి బిల్డింగ్స్‌కి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉందనుకోండి ఖమ్మం 10,300 స్క్వేర్ ఫీట్ కవర్ అవుతుందంటే ఒక M25 రేషియో వరకు కూడా వేసుకోవచ్చు. సో, మనం మెయిన్ మిక్స్ రేషియోస్ ఎలా ఉంటాయనేది మనం అబ్జర్వ్ చేస్తే M20లో వచ్చేసేటప్పటికి 1:1.5:3 అంటే ఒక పార్ట్ సిమెంట్‌కి 1.5 పార్ట్ శాండ్, అలాగే 3 పార్ట్స్ ఆఫ్ అగ్రిగేట్ అంటే మనకి కంకర్ ఉంటుంది గదా! సో, 20 కావచ్చు, 40 కావచ్చు. అలాంటి కంకర్ అనమాట. సో, ఇది 1:1.5:3 రేషియోలో అయితే M20 అయితే ఉంటుంది. అలాగే మనకి M25 మిక్స్ రేషియో అయితే గనక మనకి 1:1:2 అంటే ఒక పార్ట్ సిమెంట్ అండ్ అలాగే ఒక పార్ట్ మనకేంటంటే సాండ్ ఉంటుంది. అలాగే 2 పార్ట్స్ వచ్చేసేటప్పటికి మనకి అగ్రిగేట్ అంటే మనకి రాళ్ళుంటాయనమాట. 20 గాని, 40 గాని. బేసికల్లీ ఇప్పుడు మనం దీన్ని అంటే M20 మనం ఏదైతే ముందు మాట్లాడుకున్నామో దానికి 28 డేస్ ఆఫ్ ప్రాపర్ క్యూరింగ్ చేస్తే 20 మెగాపాస్కల్స్ స్ట్రెంగ్త్‌కైతే రీచ్ అవుతుంది. అండ్ అలాగే M25 అయితే గనక 28 డేస్ ఆఫ్ ప్రాపర్ క్యూరింగ్ చేస్తే 25 మెగాపాస్కల్స్ మనకేంటంటే స్ట్రెంగ్త్ అయితే రీచ్ అవుతుంది. సో, నేను మీకు రికమెండ్ చేసేదైతే 1 వీక్‌లోని 10 డేస్‌లోని స్లాబ్స్ అయితే విప్పొద్దండి. కంపల్సరీగా 28 డేస్ స్లాబ్‌నైతే ఉంచిన తర్వాత దాని తర్వాత స్లాబ్‌నైతే హ్యాపీగా రిమూవ్ చేసుకోండి. అండ్ అలాగే మనకి ఇప్పుడు మనం వేసే స్లాబ్ ఏదైతే ఉందో దాంట్లో బీమ్స్ చూసుకున్నట్టయితే 25 ఇంచ్ బై 20 ఇంచ్ బీమ్ అనేది పెద్ద స్కేల్ ఆఫ్ బీమ్ ఒక క్వాంటిటీ ఉంది. అండ్ అలాగే 9 ఇంచ్ బై 20 ఇంచ్ అనేది 6 క్వాంటిటీ అయితే ఉండడం జరిగింది. టోటల్ 7 బీమ్స్ అయితే ఏస్తున్నాము. అండ్ మనకు ఓవరాల్‌గా మనం ఇందాక అనుకున్న 2880 స్క్వేర్ ఫీట్ అయితే ఈ స్లాబ్ ఏరియా కవర్ అవుతుంది. అండ్ మనం మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే ఐదర్ మనం ఆర్ఎంసీ అంటే రెడీ మిక్స్ కాంక్రీట్ అయినా లేదంటే మాన్యువల్‌గా వేసినా గానీ మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ మీకు డీటెయిల్‌గా చెప్తా చూడండి. ఇప్పుడు M20 మిక్స్ రేషియో వాడుతున్నాం అనుకుంటే అంటే 1:1.5:3 ఆ మిక్స్ రేషియోలో వాడుతున్నాం అనుకుంటే ఒక క్యూబిక్ మీటర్‌కి మనకి 300 కేజీల సిమెంట్ అనేది పట్టడం జరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకు ఇప్పుడు ఎంత అండి 57 క్యూబిక్ మీటర్స్ కదా టోటల్‌గా. మనకు పట్టేది ఏంటంటే 57 క్యూబిక్ మీటర్స్ మనకి 2880 స్క్వేర్ ఫీట్ స్లాబ్‌కి అయితే పడుతుంది. సో, 57 క్యూబిక్ మీటర్స్ గాను 17,100 కేజీ సిమెంట్ అయితే పడుతుంది. మనకు ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్ వచ్చేసరికి 50 కేజీల కట్ట ఉంటుంది కదా! సో, 50 కేజీల కట్ట గాని మనకేంటంటే 342 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అనేది మనం M20 మిక్స్ రేషియోలో కాంక్రీట్ మిక్స్ చేసుకుంటే మన 342 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ అనేది పట్టడం జరుగుతుంది. అలాగే మనం ఇప్పుడు M25 మిక్స్ రేషియోలోకి వస్తే సిమెంట్ వచ్చేసేటప్పుడు ఒక క్యూబిక్ మీటర్‌కి మనకి 320 కేజీ సిమెంట్ అనేది పట్టడం జరుగుతుంది. అలాగే 320 ఇంటూ
57 అనుకుంటే 18,240 kgs సిమెంట్ అంటే 364 బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ మనకు పట్టడం జరుగుతుంది. ఒక్కొక్క బ్యాగ్ మనం ఇందాక 50 kgs అనుకుంటే. అంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే M20కి M25కి మీకు సిమెంట్ అనేది పెరుగుతుంది. అంటే M25 రేషియోలో సిమెంట్ 364 ఉంది. అలాగే M20 చూసుకుంటే తగ్గింది, 342 సిమెంట్ బ్యాగ్స్ మాత్రమే యూటిలైజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇది M25 అయితే. అండ్ అలాగే శాండ్ చూసుకుంటే M20కి M25కి శాండ్ వచ్చేసేటప్పటికి 840 kgs ఆఫ్ శాండ్ అనేది మనం M20లో వాడడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క క్యూబిక్ మీటర్కి అలా చూసుకుంటే మనకి 47,880 kgs శాండ్ అనేది, అంటే అరౌండ్ 47 tons అనుకోండి అప్రాక్సిమేట్గా. అంత శాండ్ అయితే మనం M20 మిక్స్ రేషియోలో మన కాంక్రీట్ మిక్స్ చేసుకుంటే ఇంత శాండ్ అనేది వాడడం జరుగుతుంది. అలాగే M25 మిక్స్ రేషియోలో చూసుకుంటే కనుక మనకి 820 kgs ఆఫ్ శాండ్ పర్ క్యూబిక్ మీటర్ అంటే 57 క్యూబిక్ మీటర్స్ గాను మనకి 46,740 kgs ఆఫ్ శాండ్ అనేది యూటిలైజ్ చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే M20 నుంచి M25కి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే సిమెంట్ పెరిగి ఇసుక తగ్గుతుంది. ఓకేనా, మీరు అబ్జర్వ్ చేస్తే సిమెంట్ పెరిగి ఇసుక తగ్గుతుంది. సో అలాగే అంటే మనకి ఇసుక తగ్గుతుంది, సిమెంట్ పెరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ అవుతుంది. అప్పుడు కొంచెం ఏంటంటే కాస్ట్లీ అవుతుంది, స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ గెయిన్ అవుతాం. మనం ఇందాక నేను మీకు చెప్పాను కదా 28 days క్యూరింగ్లో 25 మెగాపాస్కల్స్ మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ అనేది రీచ్ అవుతుంది. అది M20 అయితే కనుక 20 మెగాపాస్కల్స్ రీచ్ అవుతుంది. సో ఎందుకు రీచ్ అవుతుంది అంటే సిమెంట్ రేషియో అనేది ఇక్కడ M25లో ఎక్కువ ఉంది కాబట్టి, సిమెంట్ క్వాంటిటీ పెరిగింది కాబట్టి. అలాగే మనం అగ్రిగేట్ అంటే రాళ్ళు చూసుకుంటే, కాంక్రీట్ రాళ్ళు చూసుకుంటే అంటే 20 mm కానీ 40 mm కానీ రాళ్ళు అగ్రిగేట్ చూసుకుంటే రెండిట్లో కూడా మనకి ఏంటంటే 1100 kg పర్ క్యూబిక్ మీటర్ అనేది పట్టడం జరుగుతుంది. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే M25లోనైనా M20లోనైనా సరే 62,700 kgs అగ్రిగేట్ అనేది, అంటే 62 టన్నుల అగ్రిగేట్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇదనమాట మెయిన్గా. సో అండ్ మనకి ఇక్కడ మెయిన్గా మెజారిటీగా డిఫరెన్స్ చూసుకుంటే కనుక మనకి సిమెంట్ అనేది ఎక్కువ యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో సిమెంట్ పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఖర్చు అనేది పెరుగుతుంది. అండ్ అట్లాగే యాడ్ మిక్చర్ చూసుకుంటే M20 మిక్స్ రేషియోలో 1.2 లీటర్స్ క్యూబిక్ మీటర్స్ క్యూబిక్ మీటర్ గాను 1.2 లీటర్స్ మనకి ఏంటంటే యాడ్ మిక్చర్ అనేది మనకు వాడడం జరుగుతుంది. మనం ఏ యాడ్ మిక్చర్స్ వాడుతున్నాం అనేది నేను లాస్ట్ వీడియో ఏదైతే ఫౌండేషన్ గురించి చేశానో దీనికంటే లాస్ట్ వీడియోలో ఉంటుంది. సో దాంట్లో యాడ్ మిక్చర్స్ ఏం వాడతాము అంటే సపరేట్గా దేనికి ఏవేమి వాడతాం అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. అండ్ సో అలా చూసుకుంటే కనుక మనకి 68.4 లీటర్స్ యాడ్ మిక్చర్ అనేది మనం M20 మిక్స్ రేషియోకి పడుతుంది. అండ్ అలాగే M25 మిక్స్ రేషియోలోకి అయితే కనుక 1.5 లీటర్స్ పర్ క్యూబిక్ మీటర్ యాడ్ మిక్చర్స్ అనేవి యూటిలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి గాను 85.5 లీటర్స్ యాడ్ మిక్చర్ అనేది M25 మిక్స్ రేషియోలో కలుపుకుంటే మనకు కావాల్సి వస్తుంది. ఈ డేటా అంతా కూడా నేను ఖమ్మంలో అండ్ అలాగే అంటే ఈ డేటా నాకు తెలిసినప్పటికీ నేను ఖమ్మంలో మళ్ళీ రీచెక్ చేసుకోవడానికి లోకల్లో ఉన్న అల్ట్రాటెక్ RMC యూనిట్ దగ్గర నుంచి నేను తీసుకున్న డేటా ఇది. సో నేను మీకు ఇది ఇస్తున్నాను ఈ డేటాని. అండ్ అలాగే మనకి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ మనకి August 15th రోజు 2025లో మనకి 1 క్యూబిక్ మీటర్కి M20 తీసుకుంటే 5,550 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. సో మనకి 57 క్యూబిక్ మీటర్స్ కాబట్టి నాకు 2,880 స్క్వేర్ ఫీట్ స్లాబ్ వేయాలంటే 3,16,350 రూపాయలు నాకు M20 మిక్స్ రేషియోలో కలుపుకుంటే ఖర్చు వస్తుంది. అలాగే నేను M25 మిక్స్ రేషియోలో చేసుకుంటే కనుక ఒక క్యూబిక్ మీటర్కి కాస్ట్ వచ్చేసేటప్పటికి 5,770 అంటే 5,770 రూపాయలు కాస్ట్ అయితే ఉంది. నాకు 57 క్యూబిక్ మీటర్స్ కావాలి కాబట్టి 57 × 5,770 చేసుకుంటే 3,28,890 రూపాయలు అంటే 3,28,890 రూపీస్ నాకైతే కనుక M25 మిక్స్ రేషియోలో కలుపుకుంటే కనుక RMC యూనిట్ యూజ్ చేసి నేను స్లాబ్ వేస్తే నాకైతే ఖర్చు రావడం జరుగుతుంది. ఇందులో స్లాబ్ కానీ బీమ్స్ కానీ అన్నీ కవర్ అయిపోతాయి. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు ఇప్పుడు స్లాబ్ వేసినప్పుడు RMCకి వెళ్ళాలా లేదంటే మాన్యువల్కి వెళ్ళాలా అంటే ఎయిదర్ వేస్ ఇందులోనైనా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు పాస్ట్లో చేసిన కన్స్ట్రక్షన్ అన్నింటిలో కల్లా నువ్వు RMC వాడావా మాన్యువల్ వాడావా అంటే ఇప్పుడు చిన్న స్లాబ్స్ ఉన్నాయనుకోండి మాన్యువల్ వాడుకోవచ్చు. లేదు పెద్ద యూనిట్స్ ఉన్నాయి ఒక 1,500+ స్క్వేర్ ఫీట్ ఉందనుకోండి
ఆర్ఎంసీ వాడుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ క్వాలిటీ చూసుకుంటే కనుక మీరు ఎప్పుడైనా ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఇప్పుడు చెప్పిన మిక్స్ రేషియోస్ కానీ లేదు అంటే యాడ్ మిక్చర్స్ కానీ కంపల్సరీగా టేక్ కేర్ చేసుకుని మాత్రమే చేయాలి. ఇప్పుడు నార్మల్గా మన లోకల్ ఏరియాస్లో ఏం చేస్తారంటే 1:1.5:3 1:1:2 ఇవి వాళ్ళకి పట్టవు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అక్కడికి వచ్చిన కూలీలకి ఎంత ఎక్కువ కంకర వేస్తే అంత డబ్బులు, వాళ్ళకి టన్నుల లెక్కన డబ్బులు తీసుకుంటారు కాబట్టి ఎక్కువ కంకర లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇలాంటి విషయాల్లో మీరైతే టేక్ కేర్ చేయాలి. సో ప్రాపర్ మిక్స్ రేషియోస్లో కలుపుకుని మనం స్లాబ్ వేసుకుంటే కనుక సీపేజెస్, లీకేజెస్ లేదా క్రాక్స్ ఇలాంటివి అయితే మనకు అసలు వచ్చే ఛాన్సెసే ఉండవు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. రెండోది వచ్చేసేటప్పటికి మీరు కాంక్రీట్ మాన్యువల్గా మిక్స్ చేస్తుంటే ఇప్పుడు ఏంటంటే మినిమం సిమెంటు, శాండ్, అగ్రిగేట్ వేసిన తర్వాత మినిమం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ 0.4 రేషియోలో వేసిన తర్వాత మనకి కంపల్సరీగా 2 నుంచి 3 నిమిషాల వరకు మిషన్ తిప్పాలి. అందులో వేసేసిన వెంటనే టక్మన్ పోసేస్తే రాళ్ళ కింద వచ్చేస్తుందండి. సో ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. సో ఏంటంటే బెటర్ టేక్ 2 to 3 minutes ఆఫ్ టైం దెన్ రొటేట్ ఇట్. లైక్ ఏంటంటే కాసేపు ఆ మిషన్ రొటేట్ చేసిన తర్వాత అప్పుడైతే మీరు పోర్ చేసుకోండి, ఐదర్ కాలమ్స్లోకైనా స్లాబ్స్లోకైనా సరే. ఇప్పుడు అదే మనం ఆర్ఎంసీ యూనిట్కి వచ్చామంటే ఇబ్బంది ఉండదు. సో అది ఆల్రెడీ మిక్స్ చేసుకుంటానే మనకి యూనిట్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి సో మనకి మంచిగానే మిక్స్ అయ్యే వస్తుంది. అలాగే మూడో పాయింట్ వచ్చేసేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మాకు కూడా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏముందంటే రైనీ సీజన్. సో ఏంటంటే వన్స్ మనం స్లాబ్ వేయడానికి ఇప్పుడు అరౌండ్ 3000 square feet స్లాబ్ వేయాలంటే మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసామంటే ఈవినింగ్ నైట్ అయిపోతుందండి. సో ఈ మధ్యలో సడన్గా క్లైమేట్ అయినా చేంజ్ అయ్యి వర్షం పడిపోయిందంటే మొత్తం అంతా కూడా పాడైపోతుంది. సో రిస్క్ అంటే మనకి వర్షం సూచనే లేదు అనుకుంటే కనుక మాన్యువల్గా మిక్స్ చేసుకునే ఇబ్బంది ఏం లేదు. నేను ముందు చెప్పిన పాయింట్స్ని కన్సిడర్ చేసుకుంటూ, లేదు నాకు కొంచెం ఏంటంటే టైం ఫీజిబిలిటీ ఉండాలి, సో నాకు ఒక 3-4 అవర్స్లో స్లాబ్ అంతా అయిపోవాలి, సో మనకి ఏంటంటే ఈజీగా ఉండాలి అండ్ వర్షాలు కూడా చాలా ఎక్కువ పడే సూచనలు ఉన్నాయి అనిపించింది అంటే గో ఫర్ ఆర్ఎంసీ. ఐదర్వైజ్ బోత్ ఆర్ ఫైన్ అండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్, ఏదైనా లే చేసుకోవచ్చు. బట్ మాన్యువల్గా అయితే ప్రాపర్ మిక్సింగ్ కానీ మిక్స్ రేషియోస్ కానీ కన్సిడర్ చేసుకోండి. మన హ్యాపీ హోమ్ డెవలపర్స్ అనేది వన్ స్టాప్ షాప్ సొల్యూషన్ ఫర్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్డింగ్ అప్రూవల్స్ కావాలన్నా, గవర్నమెంట్ అప్రూవల్స్ కావాలన్నా, లేఅవుట్ మార్కింగ్స్ కావాలన్నా, లేదంటే కనుక హౌస్ కానీ కమర్షియల్ వాటికి కానీ మీకు లేఅవుట్ ప్లాన్స్ కావాలన్నా, బిల్డింగ్ ప్లాన్స్ కావాలన్నా, లేదంటే ఎలివేషన్ డిజైన్స్ కావాలన్నా, ఫౌండేషన్ ప్లాన్స్, స్ట్రక్చరల్ ప్లాన్స్, ఎంఈపీ డ్రాయింగ్స్, లైక్ స్లాబ్ డ్రాయింగ్స్ కానీ యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అండి. లైక్ ఏంటంటే లైక్ మీకు ఇంటీరియర్ డిజైనింగ్ కావాలన్నా, కన్స్ట్రక్షన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీసెస్ మన హ్యాపీ హోమ్ డెవలపర్స్లో అయితే మీకు అందుబాటులో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీకు కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటో నాకైతే తెలపండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పుడు లేదంటే ఫ్యూచర్లో ఎవరైనా స్లాబ్ లే చేసుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే ఒక లైక్ అయితే చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మిమ్మల్ని మళ్ళీ నేను కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.